శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. ఈరోజు లావణ్యకుమార్ చక్రవర్తి స్మృతులను చూద్దాం. నేను మాతృమూర్తి శ్రీ శారదాదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకోగోరాను. ఆ విషయం గురించి అడిగినప్పుడు, నాయన, ఇది అన్నపూర్ణ విశ్వనాథులు పాలించే స్థలం. ఇక్కడ మంత్రదీక్ష ఇచ్చే అధికారం లేదు. కలకత్తాలో మంత్రదీక్ష పుచ్చుకోవచ్చు అని చెప్పారు. మాతృదేవి నుండి మంత్రదీక్ష పుచ్చుకోవటం సాధ్యపడకపోవటంతో మనస్సు ఆవేదన చెందింది. అలాగే విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాను. దారిలో మాస్టర్ మహాశయ కనిపించి నా భుజాల మీద చేతులు వేసి, ఏమిటి, మాతృదేవిని దర్శించావా అని అడిగారు. జరిగిందంతా పోసుగుచ్చినట్లు ఆయనకు వివరించి చెప్పాను. నా ఆవేదనను కూడా తెలిపాను. అప్పుడు ఆయన, సూర్యచంద్రులు పాతాళంలోకి కృంగిపోవచ్చు, భూమి అపసవ్య దిశలో తిరగవచ్చు, కానీ మాతృదేవి మాట వృధా కాదు అని అన్నారు. మాస్టర్ మహాశయ మాటలు విన్న తర్వాత నా మనసులో నూతనోత్సాహం పెల్లుబికింది. మంత్రదీక్ష పుచ్చుకునే రోజు రానే వచ్చింది. మాతృదేవి పూజ గదిలో ఆసీనులై ఉన్నారు. ప్రక్కనున్న ఆసనం మీద నన్ను కూర్చోమన్నారు. గురుదేవుల నుంచి స్వీకరించిన జ్యోతిర్మయమైన మంత్రాన్ని నాకు ప్రసాదించారు. మాతృదేవి నోట ఆ మంత్రం వెలువడగానే నాలో ఒక రకమైన పారవశ్యం ఉప్పొంగింది. పూజామందిరంలో ఉన్న గురుదేవుల మూర్తిని, గోడపై వ్రేలాడుతున్న తమ ఛాయాచిత్రాన్ని చూపి, వీటిని ధ్యానించినా చాలు నాయనా అని ఆమె చెప్పారు. ఆమెకు ప్రణమిల్లి బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు, అయ్యో, మాతృదేవి నా తల మీద చేతులు ఉంచి దీవించలేదే అని అనుకున్నాను. ఇంతలో వెనక నుండి ఒక బ్రహ్మచారి వచ్చి, మాతృదేవి మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. లోపలికి వెళ్ళగానే మాతృదేవి తమ చేతిని నా తల మీద ఉంచి ఆశీర్వదిస్తూ, ఇప్పుడు తృప్తిగా ఉందా అని అన్నారు. ఉద్వేగంతో మాతృదేవి పాదపద్మాలకు ప్రణమిల్లాను.